మొత్తం కూడా రాత్రికాల సమయంలో కొద్ది విషయాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి లేఖన భాగాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. ఊచు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే మాటలు మరొక పర్యాయం కూడా ఇదే అధ్యాయంలో రాయబడింది. 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే మాత్రం మరొక పర్యాయం కూడా 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడున్నాయి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో మన సందేశం యొక్క అంశం ఏమనగా, దేవుని ఎదుట మనము సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నామా? దేవుని ఎదుట మనము సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నామా? యోబును గురించి 1, 2, 3 పర్యాయాలు కొన్ని సంగతులు ఇక్కడ రాయబడి ఉన్నాయి. కొన్ని సంగతులు ఇక్కడ రాయబడి ఉండడం మాత్రమే కాకుండా అతని వంటి వాడు ఎవడునూ లేడు అనేటువంటి మాట కూడా మనం గ్రహిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని వంటి వాడు ఎవడునూ లేడు అనే మాట మనం గ్రహిస్తా ఉన్నాం. ఈ మాటలు యోబుల గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే సాక్షాత్తు దేవుడే. దేవుడు ఏమంటున్నాడంటే అందుకు యెహోవా అని 2 సార్లు 2 చోట్ల మనం గమనిస్తున్నాం. అంటే దేవుడు యోబును గురించి పలుకుచున్నటువంటి సాక్ష్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ తెలుసు ఏమంటే దేవుడు మనలను చూచువాడు. ఆయన చూచుచున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ చూచుచున్న దేవుని ఎదుట మనము సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నామా అనేటువంటి ఒక ఆలోచన ఈ రాత్రి ఈ సందేశం ద్వారా మనము గ్రహించాలనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యోబు ఎలాంటి వాడు అనేటువంటి విషయాలను మనం గ్రహించినట్లయితే యోబుల గురించి దేవుడు కొన్ని సంగతులు మనకు జ్ఞాపకం చేసుకున్నాడు. యోబు ఎలాంటి వాడు అంటేనంట యథార్థవంతుడంట. 2 న్యాయవంతుడై ఉన్నాడంట. 3 దేవుని భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడట. 4 చెడుతనమును విసర్జించిన వాడిగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన యొక్క జీవితాలలో మరి ఇతని వంటి వాడు ఎవడునూ లేడు, ఈ ఇతను ఎలాంటి వాడిగా ఉన్నాడని ఒక చక్కటి శ్రేష్టమైన సాక్ష్యాన్ని దేవుని యొక్క కలిగి ఉన్నటువంటి మరి యోబు గారి లాంటి
జీవితాన్ని మనము జీవించడం ఎంతైనా మన జీవితాలకు అవసరమైనటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యోబు జీవితంలో చాలా సంగతులు ఉన్నాయి. ఆ చాలా సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే అతడు మనం ఏం చేస్తామంటే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే దేవుని ఆరాధిస్తాం. అవునా కదా? అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండాలి, ఆరోగ్యం అంతా బాగుండాలి, ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉండాలి. అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే నవ్వుకుంటూ సంతోషంగా చక్కగా దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తాం. దేవునికి స్తోత్రం. కానీ యోబులో ఉన్న ప్రత్యేకత ఒకటి, దేవుని ఎదుట గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు యోబు. అలాంటి యోబు ప్రతికూల పరిస్థితులలో దేవుని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది ప్రతికూల పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తారు? ఎంతమంది ప్రతికూల పరిస్థితులు నిష్ఠూరంగా ఉంటారు దేవుని మీద? చెప్పండి, వినపడుతున్నమాట? దేవునికి స్తోత్రం. ఎలాంటి పరిస్థితుల్లో దేవుని స్తుతించాలి? మనము ప్రతి పరిస్థితిలో మనము దేవుని స్తుతించగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోబు జీవితంలో అతని గుణలక్షణాలను మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా అతని యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అతడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించగలిగిన అనుభవాన్ని యోబు గారు కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మొదట అతని యొక్క క్యారెక్టర్ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యథార్థవర్తనుడు అనేటువంటి మాట చాలా చక్కటి మాట. యథార్థవర్తనుడు అంటే తన ప్రవర్తన అంతటిలో, తన ఆలోచన అంతటిలో, తన క్రియల అన్నిటిలో కూడా యోబు ఎలాంటి వాడై ఉన్నాడు అంటే యథార్థవర్తనుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాస్తవానికి మానవుని యొక్క జీవితాన్ని, మానవుని యొక్క పుట్టుకను మనం గమనిస్తే ఈ భూమి మీద ఏ మానవుడు కూడా యథార్థవంతుడు కాదు, ఏ మానవుడు కూడా పరిశుద్ధుడు కాదు, లేకపోతే ఏ మానవుడు కూడా పాపరహితుడు కాదు. ఎందుకంటే ఆ లేఖనాల్లో దావీదు గారు అంటాడు, నేను పాపములో పుట్టినవాడు. అంటే మనిషి జన్మలోనే పాపం ఉంది. అది ఎలా సంక్రమించిందో దేవుని ఎరిగిన వారందరూ కూడా మాక్సిమం తెలుసు. జన్మ పాపం ఎలా వచ్చింది మనకి? ఆదాము ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చింది. మనం ఎవరి సంతానం అంటే మనం ఏం చెప్తాం? ఫలానా ఆయన కూతుర్ని, ఫలానా ఆయన కొడుకుని, ఫలానా ఆయన మనవణ్ణి, ఒకటి రెండు, ఒక అమ్మ అయితే ఇంకొక తరాన్ని చెప్తాం. తండ్రిని, తాతని, ఇంకా ముత్తాతని 2-3 తరాలు చెప్తాం. కానీ ఆ తర్వాత ఎవరు కూడా తెలియదు. కానీ బైబిల్ ప్రకారంగా ఈ భూమి మీద నేడు సజీవంగా జీవించుతున్న ప్రతి ఒక్కరిని గురించి ప్రియమైన దేవుని పిల్లారా రాయబడినటువంటి మాట ఏంటంటే మనమందరము కూడా ఆదాములో నుండి వచ్చిన వారము. మనమందరం ఎక్కడి నుంచి వచ్చిన వారము? ఆదాములో నుండి వచ్చిన వారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదాము పిల్లలం. ఆదాములో పాపం ఉన్నది కనుక ఆదాము పిల్లలమైన మనలో కూడా అదే పాపము మనకు సంప్రాప్తమాయను అనేటువంటి మాటలు లేఖనాల్లో రాయబడుతున్నాయి. అంటే మనము యథార్థవంతులు కాదు, లేకపోతే మనము పుట్టుకతోనే మంచివాడము కాదు, కానీ మనము పాపులము. అలాగే మనం గమనిస్తే ఆ సృష్టి ప్రారంభంలో దేవుడు మానవుని చేసినప్పుడంట మానవుని చూసి సంతాపడ్డాడంట, బాధపడ్డాడంట. ఎందుకు బాధపడ్డాడని రాసిందంటే బైబిల్లో ఆ మాట చదువుతారా? ఎందుకు బాధపడ్డాడంటే దేవుడు మానవుని చేసినందుకు ఆదికాండము 6వ అధ్యాయం 9 వచ్చిన వారు చదవండి. ఆదికాండము 6వ అధ్యాయం 9 వచ్చిన 6:9 తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం. అక్కడ కొంచెం వ్యత్యాసంగా కనుక ముందు నరుని హృదయాలోచన బాల్యం నుండి చెడ్డదనే మాట రాసుకుంటుంది చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు అంతే కదా. ఓకే, 6వ అధ్యాయమే కదా. చదువు చదువు సంగతి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపు, అందులోని ఊహంతా కూడా కేవలము చెడ్డదని యెహోవా చూచి. దేవునికి స్తోత్రం. నరుల యొక్క తలంపు, నరుల యొక్క ఆలోచన, నరుల యొక్క ఊహ
అంతా కూడా ఎప్పటి నుంచి చెడ్డదంట? బాల్యం నుంచి, పుట్టుకతో నుంచే చెడిపోయిన హృదయాన్ని కలిగిన వారు. మరి ఆ హృదయంలో యథార్థత ఎప్పుడు వస్తుంది? ఆ హృదయం యథార్థత ఎలా కలిగి ఉంటుందో ఒకసారి ఆలోచించాలి రాత్రికాల సమయంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములో పుట్టాం, పాపం సంప్రాప్తమైంది, అయితే ఇంకా ఎక్కువ అవుతుంది అది క్రియల ద్వారా. అది ఒక విధమైన జీవితం. అలాగుననే అలా పాపములో పుట్టి పాపం చేస్తూ పాపం చేత పాప క్రియల చేత నింపబడిన వారమై ఈ భూమిలో విస్తరిస్తూ ఉండగా ఇంకా అంటున్నాడు, మానవుని యొక్క హృదయపు ఆలోచన చెడ్డది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే అలాంటి మనలను దేవుడు రక్షించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి చెడిపోయిన హృదయం కలిగిన వారిని, అలాంటి పాపములో పుట్టిన వారిని మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో బలి అయి మనందరి ఆ చెడు కొరకు, మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో బలి అయినటువంటి వారిగా మనకు గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రభువు దయచేశాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, ఈ లోకంలో మన పుట్టుకేంటో విడిచిపెడదాం. అలాగే ఈ లోకంలో మనం పుట్టినప్పుడు మన జన్మతః మన స్వభావం ఏంటో విడిచిపెడదాం. ఇప్పుడైతే ప్రభు మనల్ని రక్షించాలి కనుక, ఇప్పుడైతే మనము క్రైస్తవులము కనుక, ఇప్పుడైతే మనం దేవుని పిల్లలము కనుక, ఇప్పుడైనను మనం ఎలాంటి వారముగా ఉండాలంటే యథార్థ హృదయం కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థ హృదయం అంటే ఎలా ఉంటుంది? యథార్థ హృదయం అంటే ఎలా ఉంటుంది? చిన్న వ్యత్యాసాన్ని చెప్తారు. యథార్థ హృదయానికి, దేవుని ఎదుట యథార్థమైన హృదయానికి చిన్న వ్యత్యాసాన్ని చెప్తారు. ఇప్పుడు ఆదాము హవ్వలు ఏదైనా తోటలో పండు తిన్నారు. పండు తిన్నప్పుడు వాళ్ళకి ఆ పండు తినక ముందు పరిస్థితి, పండు తిన్నాక పరిస్థితి అందరూ తెలుసు కదా. పండు తినక ముందు ఏం తెలియదు వాళ్ళకి? స్త్రీ పురుషులు తెలియదు, వాళ్ళకి వస్త్రాలు లేవని తెలియదు, ఏం తెలియదు. జస్ట్ దేవదూతల్లాగా ఏదో ఆ యొక్క ఏదేదో తోట చెట్ల మధ్య ఉన్న సమస్తమైన ఆ జంతువులు కానీ అన్ని ఎలా ఉన్నాయో అలాగే ఉన్నారు, ఏం తెలియదు వాళ్ళకి. కానీ ఎప్పుడైతే పండు తిన్నారో అప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే, స్త్రీ పురుషుల పని తెలిసింది, వస్త్రాలు లేవని తెలిసింది, సిగ్గు తెలిసింది. ఇవన్నీ తెలిసి దేవుడు వచ్చే సమయానికి ప్రతి చల్లబోటేళ్ళ దేవుడు వాళ్ళు దర్శిస్తాడు అనే మాట లేఖనాలు ఉంది కనుక, దేవుడు వచ్చే సమయానికి వాళ్ళు ఏం చేశారంటే అంజూరపు ఆకులను కచ్చడములుగా చుట్టుకొని వాళ్ళు తోట చెట్ల మధ్య దాక్కుని ఉన్నారు. సమయం అయింది, దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి పిలిచాడు. ఏమని పిలిచాడంటే, ఏమన్నాడు? ఆదామా నీవెక్కడున్నావు అని పిలిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆదామా నీవెక్కడున్నావు అని పిలిస్తే ఆదాము అన్నాడు, అయ్యా సిగ్గుతో భయంతో దాక్కున్నాను అన్నాడు. ఎందుకు ఏమైంది అంటే, ఎందుకు చేశారు ఈ పని అంటే, అప్పుడు ఆదాము అంటాడు, నీవు నాకు ఇచ్చిన ఈ అవ్వ ప్రేరేపిస్తే తినమంటే ఈ పని మీరు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని అంటే, అప్పుడు ఆ ఆదాము ఏం చేశాడంటే అవ్వ మీద చెప్పాడు, ఈమె తెచ్చిస్తే నేను తిన్నాను. ఆమె తెచ్చిస్తే తినడం కాదు, అది నేను తినొద్దన్నాననే సంగతి ఆదాము తెలీదా? తెలుసు. అయినా కూడా తిన్నాడు. తిన్నాక ఏం చెప్తున్నాడంటే, నీవు నాకు ఇచ్చావు కదా, నా పక్కన నుంచి తీసి నాకు శాఖాహారం అని చెప్పావు, నీతో ఉండదని చెప్పావు, ఇవి ఇస్తే నేను తిన్నాను. అక్కడ ఏముందంటే యథార్థంగా, అయ్యా తప్పైపోయింది, ఇదిగో నువ్వు తినొద్దన్నావు, ఇదిగో మేము తినేసాం, మేము తినేసిన తర్వాత పరిస్థితి అయిపోయిందని యథార్థంగా చెప్పకుండా ఏం చేస్తున్నాడు? సాగు చెప్తున్నాడు, ఈమె ఇస్తే నేను. ఇది ఒకసారి ఆదాము యొక్క పరిస్థితి అన్నాడు. ఆ తర్వాత మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. మరొక వ్యక్తి పేరు ఏంటంటే దావీదు. దావీదు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చాడు దావీదు దగ్గరికి. ఎవరు వచ్చారు చెప్పాలి? అందరి పేరు. నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి ఒక ఉపమానాన్ని చెప్పి, ఆ ఉపమాన భావంలో ఆ వ్యక్తిని ఏం చేయాలంటే వాడు నమ్మాలని చెప్తాడు. చెప్తే ఆయనకు ఆ వ్యక్తి ఎవరో కాదు, నువ్వేం చెప్తాడు అంటే, ఆ శిక్షకు అర్హత కలిగిన వాడవు నీవే చెప్తాడు. నాతాను చెప్పినప్పుడు దావీదు ఒక్కసారిగా ఏడుస్తాడు,
పశ్చాత్తాపడతాడు, యథార్థంగా దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాడు. ఏమనంటే, నేను ఫలానా తప్పు చేశాను, నేను ఫలానా పాపం చేశాను అయ్యా, ఇదిగో నీవు నన్ను ఎన్నుకున్నావు, నువ్వు నన్ను పిలిచావు, నువ్వు నన్ను రక్షించావు, నీ రక్షణానందాన్ని నాకు దూరం చేయదు ప్రభు అని ఏడ్చాడు. ఎంతగా ఏడ్చాడంటే తన పరుపు కన్నీటిలో తన పరుపు తేలియాడునంతగా దావీదు ఏడ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే దావీదు ఏడ్చినప్పుడు దేవుడు దావీదు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమనగా, దావీదు నా హృదయానుసారుడు. దావీదు అనంటుడంట, నా హృదయానుసారుడు. అంటే యథార్థమైన హృదయంతో తన తప్పుని దేవుని దగ్గర ఒప్పుకున్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థముగా అంటే మనము కూడా మన జీవితాల్లో, నేనేమంటానంటే నీ పాత జీవితం ఏంటి అని అడగను. దేవుడు కూడా ఎప్పుడు అడగల పాత జీవితాన్ని గురించి. లేఖనాల్లో ఎప్పుడు ఎవరిని అడగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక స్త్రీ పరిగెడతా ఉంది రోడ్ల నుండి. ఆమె వెంట ఒక 50 మంది పరిగెడతా ఉన్నారు. అందరు ఇక్కడ ఉన్నారా? రెండు చేతులు ఒకసారి చూపించండి. ఒక స్త్రీ రోడ్డు వెంట పరిగెడతా ఉంది. ఆమె వెంట మరొక 50 మంది పరిగెడతా ఉన్నారు. పరిగెడతా ఉన్నప్పుడు ఆమె పరిగెడుతూ వచ్చి యేసయ్య దగ్గర ఆగిపోయింది. చోట యేసయ్య. ఈలోపు వెనకొచ్చే వాళ్ళు కూడా ఆయాసపడుతూ పరిగెడుతూ వచ్చి అక్కడ ఆగిపోయారు. ఆగిపోతే ఏంటి సంగతి, ఎందుకు ఈమె తరుముతున్నారంటే, వాళ్ళలో ఒకడు ఓపిక చేసుకుని కొద్దిగా ఆయాసాన్ని అణుచుకుని, అయ్యా ఈమె పాపంలో పట్టబడింది కాబట్టి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్లతో కొట్టి చంపడం న్యాయమైన హేతువు కనుక ఈమెను చంపడానికి మేము పరిగెడుతున్నామని చెప్పారు. సరే, ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, ఏం మాట్లాడకుండా వంగి నేల మీద ఏదో రాస్తున్నాడని వచ్చిన 50 మంది చూస్తున్నారు. అయితే ఒకడు ధైర్యం చేసి మొత్తానికి ఏం రాస్తున్నాడు చూద్దామని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒక చిన్న ఉపమానం చెప్తారు. అప్పుడప్పుడు ఒక మాస్టర్ గారు ఏం చేశారంటే, మన సంఘంలో మనిషి చనిపోయారని చెప్తాడు, అనౌన్స్మెంట్ చేస్తాడు. చేస్తే ఎవరికి తెలియదు ఎవరు చనిపోయారు పేరు చెప్పడు. ఒకరు మనిషి చనిపోయారు తీసుకొస్తారు, అందరూ చూడాలనుకున్న చూడండి అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తే, ఉదయకాల సమయంలో శవపేటకి వచ్చింది, చర్చిలో పెడతారంట. వాకిటి దగ్గర పెట్టినప్పుడు మరి అందరూ అసలు ఇంటికి ఎవరు చనిపోయారు, మాస్టర్ గారు మనిషి చనిపోయాడు అని చెప్పాడు, అనౌన్స్మెంట్ చేశారు ఏంటి పరిస్థితి అని అందరూ సంఘం అంతా కూడా ఆశ్చర్యపోతూ భయాందోళన ఎవరు చనిపోయారు ఏంటి అనే ఆలోచనతో అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఆ శవపేటకి దగ్గర చూసి వస్తున్నారు. చూసి వస్తుంటే ఏం కనపడుతుంది? శవపేటలో ఎవరు వెళ్ళారు వాళ్ళే కనపడుతున్నారు. అంటే ఆత్మీయ జీవితంలో చర్చ ఉన్నారని చెప్పడానికి ఆయన ఒక చిన్న కార్యక్రమం చేశాడు ఆ పాస్టర్ గారు. అలాగే ఒకడు ధైర్యం చేసి ఏం చేశాడంటే, వచ్చి ఏందా ఈ ఏళ్ళతో నేల మీద రాస్తా ఉన్నాడు, మేము ఇంత తరుముతా ఉన్నాము, ఆ వచ్చాము ఆయన దగ్గర ఆగింది, ఈయన మమ్మల్ని పట్టించుకోకుండా మాకేందో మంచి చెడు చెప్పకుండా ఏదో రాస్తున్నాడని చెప్పి వచ్చి ఏం రాస్తున్నాడని చూస్తున్నాడు. చూస్తే ఎవడొచ్చి చూస్తే ఆడు రాస్తున్నాడు అక్కడ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడొచ్చి చూస్తే వాడిని రాస్తున్నాడు. ఆయన అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. ఇంకా అప్పుడు వేసి అన్నాడు, మీలో పాపము చేయని వాడు ఎవడైనా ఉంటే ఆ రాయి మొదట ఈమె మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నప్పుడు ఆ రాతను చూస్తున్నారు, యేసయ్య మాట వింటున్నారు. అందరూ వారి చేతిలో ఉన్న రాయిని అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఎందుకు చెప్తున్నాను ఈ మధ్యలో ఉపమానం బయటకు వచ్చి, యేసయ్య మన పాత జీవితాన్ని గురించి ఎప్పుడు కూడా అడిగినప్పుడు ఆమె అన్నాడు, అమ్మా వాళ్ళు ఇదేం అనలేదా? ఏం అనలేదయ్యా. అయితే నేను కూడా ఏమన్ను, ఇక పాపం చేయబోకని చెప్పాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏం చెప్పాడు ఆమెకి? నేను కూడా ఏమను. ఇప్పటిదాకా ఎక్కడున్నావు, నీ అడ్రస్ ఏంటి, నీ వృత్తి ఏంటి, నువ్వేం చేశావు, వాళ్ళు ఎందుకు తరిగారని కూడా నేను అడగను. ఇక మీద నేను ఏమను, ఇక మీదట పాపము. సో అలాగే మన గత జీవితంలో ఎలా ఉన్నదని కాదు, కానీ యేసయ్యను నమ్ముకుని యేసయ్య పిల్లలుగా ఆయన కుమార్తెలుగా జీవిస్తున్న మన జీవితాల్లో యథార్థత చాలా అవసరం మన జీవితంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థత ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర. గమనించండి, ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా నొచ్చుకోకండి. నిజంగా క్రైస్తవ సమాజంగానే ఉంటారు, కానీ భార్య దగ్గర భర్త యథార్థంగా ఉండడు, భర్త దగ్గర భార్య యథార్థంగా ఉండడు. ఇద్దరు క్రైస్తవులే.
ఇద్దరు మందిరానికి వెళ్తారు, ఇద్దరు ఆరాధిస్తారు, ఇద్దరు దేవుని పిల్లలుగా చెప్పుకుంటారు. కానీ ఒకరంటే ఒకరి ఎడల ఒకరు యథార్థంగా ఉండలేరు. ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. దేవునికి స్తోత్రం. అనుమానాలు, అపోహలు ఇవన్నీ కూడా ఎవరి మధ్యలో ఉంటున్నాయంటే నేటి క్రైస్తవ సమాజంలో, నేటి క్రైస్తవ కుటుంబాల్లోనే ఉంటున్నాయి. కాబట్టి దేవుని ఎదుట, అలాగే సంఘములో, అలాగే నీ కుటుంబంలో నీ యథార్థమైన జీవితాన్ని గడపగలిగినప్పుడు దేవుడిచ్చేటువంటి అనిత్యమైన ఆశీర్వాదాలు నీవు అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థంగా ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో దేవుడట గొప్ప కార్యాలు చేస్తాడంట. దేవునికి స్తోత్రం. మనందరం మందిరానికి వచ్చాం. మనందరం మందిరానికి వచ్చి ఏం చేస్తాం? ఫైనల్ గా ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకుంటాం. వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ ఓవరాల్ గా మందిరానికి ఎందుకు వెళ్తారా అంటే ఆయన మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను. హల్లెలూయా. సో నీలో యథార్థత లేకపోతే నీ ప్రార్థన ఆయనకి ఇష్టం ఉండదంట. నీలో యథార్థత లేకపోతే నీ ప్రార్థన ఆయనకి ఇష్టం ఉండదు. నీ ప్రార్థనను అంగీకరించను. నువ్వు వచ్చి పెట్టే మొర, నువ్వు చేసే ప్రార్థన వలన నీకు వచ్చే ప్రయోజనం ఎలా ఉండదంటే శూన్యంగా. చూడండి, లేఖనాన్ని ఒకసారి చదువుదాం. ఎవరి ప్రార్థన ఆయనకి ఇష్టమంటున్నాడు అంటేనట యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఇష్టమంటే. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. హల్లెలూయా. నీవు దేవుని మందిరంలోకి వచ్చి మోకాళ్ళు వేస్తే యథార్థమైన హృదయం కలిగిన వ్యక్తి అయినప్పుడే ఆ ప్రార్థన ఆయనకు ఆనందం. అంతేగాని నీ హృదయంలో రహస్య పైకి దేవుని బిడ్డగా ఉంటూ దేవునికి తెలియవనుకుంటూ నువ్వు చేసేటువంటి రహస్యమైన కార్యాలు నువ్వు యథార్థంగా లేవని చెప్తా ఉంటే దేవునికి స్తోత్రం. అలాంటప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా కూడా మీరు ఆ సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం అంతా చదువుకొని ఇంటికి తర్వాత ప్రార్థన అంటే దేవుడు అంగీకరించదంట. పైగా మనం ఎన్నిసార్లు గద్దించినా కూడా మనం మారినప్పుడు, మనం దిద్దుకోనప్పుడు అంట ఆయన ప్రార్థన ఎన్నడం లేదు. పక్కన పెడితే ఆయన అంటాడు, మీకు కష్టాలు వచ్చినప్పుడు, మీకు బాధలు కలిగినప్పుడు, మీరు పడి ఏడుస్తున్నప్పుడు నేను నవ్వుతానంటాడు దేవుడు. తెలుసా? సరే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం అంతా ఇంటికి చదువుకోండి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఎలాంటి వారు చేసే ప్రార్థన దేవునికి ఇష్టం అంటే యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందం. దేవునికి స్తోత్రం. నువ్వు చేసే ప్రార్థనను చూసి ఆయన ఆనందించాడు అంటే నీకు సహాయం చేస్తాడు చేయడా? తప్పకుండా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యథార్థమైన హృదయంతో దేవుని దగ్గర ప్రార్థించాలి. మన అవిధేయత దేవుని దగ్గర ఒప్పుకో. సరి చేసుకోవడానికి సంపూర్ణమైన ఇష్టం మనలో ఉండాలి. దిద్దుకుంటూ ఆయనతో నడిచి వెళ్ళడానికి సంపూర్ణ అంగీకారం మన జీవితాల్లో ఉండాలి. అప్పుడు ఆ చేసే ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. నీ యథార్థమైన హృదయంతో నీవు చేసే ప్రార్థన దేవునికి ఆనందాన్ని ఇస్తుంది. అలా నీ ప్రార్థనను బట్టి ఆనందించిన దేవుడు నీవు కలిగిన ఆ యథార్థ హృదయాన్ని బట్టి ఆయన రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 7వ అధ్యాయం, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. అమ్మా, దుష్టుల చెడుతనము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును. దేవునికి స్తోత్రం. యథార్థవంతులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, యథార్థవంతులను రక్షించు దేవుడే. హల్లెలూయా. ఇందాకేం యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. నీ యథార్థమైన హృదయంతో మందిరంలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నిన్ను చూసి ఆనందించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ ప్రార్థనలో ఏ విషయంలో నీవు రక్షించబడవలసి ఉందో ఆ విషయంలో ఆయన రక్షిస్తాడు. రక్షణ
రక్షణ అంటే ఓన్లీ సాల్వేషన్ అంటే బాప్తిస్మ సంబంధమైన పరలోకానికి వెళ్ళే రక్షణ మాత్రమే అనుకోకండి. అపాయాల నుంచి, ఆపదల నుంచి, కష్టాల నుంచి రక్షించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థ హృదయంతో ఉంటే యథార్థ వర్తనుల జీవితంలో జరిగే కార్యాలు ఇవి. వారి ప్రార్థనలను బట్టి ఆయన ఆనందిస్తాడు. రెండోది వారిని రక్షిస్తాడు. మూడోదంట వారు దేవుని చూడగలుగుతారంట. అంటే ఇక్కడ అలాగే నిత్యత్వంలో అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అదే కీర్తన గ్రంథం 11:7లో రాయబడిన మాట. ఎవరైనా బాగా వాక్యాన్ని ధ్యానించాలనుకునే వారు రాసుకోండి. తర్వాత ఇంటికి వెళ్తాను, చదువుకోవచ్చు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము. దేవునికి స్తోత్రం. యథార్థవంతులు ఏం చేస్తారంట? ఆయన్ని చూస్తారంట. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. సో యథార్థతలో ఇంత ఆశీర్వాదం. అదే యథార్థత లేకపోతే ఎంత ఏడుస్తా కూర్చున్నా కూడా మందిరంలో ఆయనకి సంతోషం ఉండదు. ఎంత ఏడుస్తూ కూర్చున్నా కూడా ఏ గుట్లో ఉన్నాం అక్కడే ఉంటాం. రక్షించేవాడు ఎవడు కూడా ఉండడు. అలాగే ఆయన ముఖ దర్శనం చేసే కృప కూడా దేవుడు మనకి ఇవ్వడు. సో ఖచ్చితంగా యోబు జీవితంలో నుంచి మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కనుక యోబు ఎలాంటి యథార్థవర్తనుడిగా ఉన్నాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడో, విశ్వాస జీవితంలో సాగిపోతున్న మనకు కూడా దేవుని ఎదుట యథార్థమైన వర్తన అంటే ప్రవర్తన, యథార్థవర్తనుడు అంటే యథార్థంగా ప్రవర్తిస్తాడు యోబు. హల్లెలూయా. యోబు జీవితంలో యథార్థతను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే యోబు ప్రతి ఉదయం కూడా బలిర్పించేవాడు. దేనికి? అరే యోబు పిల్లలు పాపం చేశారు, బైబిల్ ఎక్కడ రాయలా. ఒకవేళ కేస్ ఏదైనా దేవుని ఎదుట వారు దేవునికి విరోధంగా వాళ్ళు పాపం చేస్తారేమోనని ప్రతి ఉదయం కూడా తన పిల్లల కొరకు యోబు బలిని తన యొక్క యథార్థతను చూపిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థమైన ఆ గుణలక్షణం మన జీవితంలో కలిగి ఉండాలి. రెండవదిగా యోబు ఎలాంటి వాడంట? నీతి కలిగిన వాడంట. బైబిల్లో నీతిని గురించి చెప్పాలంటే చాలా మంది చాలా స్పీడ్ గా ఒక రిఫరెన్స్ చెప్తారు. ఏ రిఫరెన్స్ అది దొరుకుతుందా? నాకేం దేవునికి స్తోత్రం. చక్కగా ప్యాకింగ్ వచ్చింది, బాగా హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా కాదు, ఇప్పుడు చెప్పాల్సింది ఏం చెప్పాలి? నీతిని గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఈజీగా, చాలా అంటే నిజమైన భక్తి పరుడు ఆ పదాన్ని ఎప్పుడు కూడా వాడడు. భక్తి జీవితంలో అటు ఇటుగా ఉన్నవాడు ఆ పదం వాడుతుంటారు. ఏదో చెప్పండి అది. అమ్మా చెప్పండి. వాక్యమే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఏమంటారు? చాలా ఈజీగా తప్పులు చేస్తూ పొరపాటు చేస్తూ లోకంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఏమంటారు? నీతిమంతుడు లేడు, ఒక్కడు. బైబుల్లో రాసిందండి. ఏంటంటే ఇప్పుడు నీతిమంతుడు ఎవడు ఉన్నాడు? నీతిమంతుడు ఎవడు లేడని రాసిన సంగతి వాస్తవమే. కానీ ప్రభు మనలను నీతిగా తీర్చారు. దేవుని కోసం సంఘములో ఉన్న బిడ్డలు అంటే అర్థం ఏంటంటే యేసు క్రీస్తు చేత నీతిగా తీర్చబడిన వారు, ఆయన రక్తము ద్వారా నీతిగా తీర్చబడిన అనుభవాన్ని కలిగి ఉన్నవారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీతిని గురించి మనం మాట్లాడుకుంటే ఇందాక మనం ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అందరూ వింటానికి ఓపికగానే ఉన్నారా? లేదంటే ముగిస్తా. ఇందాక మనం సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు భూమి మీద అలా చూశాడు అందరినీ కూడా. అందరి హృదయాలను పరిశీలించి చెడిపోయి ఉన్నారు అందరూ కూడా అనుకున్నాం. చెడిపోయిన వాళ్ళలో మంచోడు కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెడిపోయిన లోకంలో దేవునికి మంచోడు కనబడ్డాడు ఒక ఆయన. ఎవరైనా? నోవాహు నీతిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో రెండవది బైబిల్లో అబ్రహాము నీతిమంతుడు. ఇలా చాలా మంది నీతిమంతుల జాబితా ఉంది బైబిల్లో. మనం గమనిస్తే నోవాహుని గాని అబ్రహాముని గాని, అబ్రహాముని గురించి లేఖనాల్లో అతడు నీతిమంతుడు ఎలా అయ్యాడు అంటే అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా తీర్చబడదు. అంటే నీతిమంతులుగా మనం ఎప్పుడు తీర్చబడతామంటే ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వస్తామో, ఎప్పుడైతే ఒక క్రైస్తవుడిగా క్రైస్తవ జీవితాన్ని క్రీస్తులో నూతనంగా ప్రారంభిస్తామో ఆ నమ్మిక మనల్ని నీతిమంతులుగా తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది
నోవాహు దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా ఎంచబడినగా. వాళ్ళిద్దరి జీవితాల్ని ఒకసారి మనం ఆలోచనలోకి వెళ్తే ఓడం చేసుకున్నాడు. ఎందుకయ్యా అంటే జలప్రళయం వస్తుంది భూమి మీదకి అని చెప్పాడు. నోవాహుకి చెప్పిన తర్వాత 120 సంవత్సరాలకు వచ్చిందని జలప్రళయం. హల్లెలూయా. మనకైతే ఓపుకుంటుందా? ఎదురు చూస్తామా? అసలు నమ్ముతామా? నేను పుట్టినప్పుడు బాగా చిన్నప్పుడు కొద్దిగా జ్ఞానం వచ్చినప్పుడు 2000 సంవత్సరాలకి యుగాంతం వచ్చిందని చెప్పారు. రెండో రాకడ వచ్చిందని చెప్పారు. వచ్చిందా? రాలా. సరే, మళ్ళీ మొన్న సినిమా తీశాడు 2012 యుగాంతం వచ్చిందని. ఇదే 2020. ఇంకా 2012 కూడా మరొకటి చెప్తాడు, ఇంకొక కాన్సెప్ట్ పెట్టి 2030లో 2025లో యుగాంతం వచ్చిందని. ఆయన ఎందుకు రావట్లేదంటే ఆయన మాట తప్పేవాడు కదా. అబ్బాయి, మీరు ఇంకా మారలేదు కాబట్టి, మీరు ఇంకా రక్షణ పొందలేదు కాబట్టి, ఎవడు రక్షించడం నాకు ఇష్టం లేక నేను ఆగుతున్నానని చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం గమనించవలసిన సత్యం ఏంటంటే ఆయన జలప్రళయం వస్తుంది, నువ్వు ఓడం చేసుకో, దాంట్లో కంటే బ్రతుకుతావని చెప్తే దాన్ని నమ్మేవాడంటే చక్కగా తండ్రి ఇంట బొమ్మలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకున్నాడు అబ్రహాం. కానీ అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముని గురించి లేఖనాలు ఏమైనా ఉంటుందంటే నిరీక్షణకు ఆధారం లేకుండా వెళ్ళిపోయాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. దేనికి ఆధారం లేదు? నిరీక్షణకు ఆధారం లేకుండా నేను ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అని ఏమి అడగకుండా నీవు నీ ఇంటిని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, సమస్తాన్ని విడిచిపెట్టమంటే దేవుని మాటనే వెళ్ళిపోయాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం. సో వాళ్ళ జీవితాల్లో ఉన్న నమ్మిక వారిని నీతిమంతులుగా తీర్చింది లేఖనాల్లో. సో మనకు కూడా దేవుని ఎదుట మనం నీతిమంతులుగా ఉండాలంటే ప్రభు ఇచ్చిన రక్షణ విషయంలో గొప్ప నమ్మకంతో ప్రభువుని వెంబడిస్తే ఆ నమ్మిక మనలో నీతిగా తీరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మనం ఈ రాత్రికాల సమయంలో గ్రహించవలసిన సత్యం, యోబు జీవితాన్ని బట్టి ప్రభు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నారు. అదేంటంటే యథార్థవంతుడు. నీ గురించి అలా ప్రభు సాక్ష్యం ఇచ్చినట్లుగా అటు యథార్థత నీలో ఉందా? రెండు, ప్రభు నీ గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ నీతిని నువ్వు కాపాడుకుంటున్నావా? నీ నమ్మకత్వాన్ని కోల్పోతే నీవు నీతిని పోగొట్టుకున్నట్టే. కాబట్టి నిన్ను నీతిగా తీర్చిన క్రీస్తు ఎదుట, నిన్ను నీతిగా తీర్చిన క్రీస్తు సంఘములో నీవు కలిగి ఉన్న ఆ నీతిని దేవుని ఎదుట కాపాడుకుంటున్నావా? ఒకసారి రాత్రికాల సమయంలో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు చెడుతనమును విసర్జించిన వాడు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే భక్తి కలిగి ఉన్నట్లుగా ఉంటారు. రెండవది యథార్థంగా ఉన్నట్లు ఉంటారు. మూడవది ప్రభు మీ పాపులమే గాని ఆయన కార్చిన రక్తం ద్వారా మమ్మల్ని నీతిమంతులు చేశాడయ్యా, మేము నీతిమంతులం. దేవునికి స్తోత్రం. కానీ చెడుని విసర్జించడం చాలా కష్టంగా ఉన్నది చాలా మంది జీవితాల్లో. పుట్టికతో నుంచి ఏ చెడు స్వభావం అయితే వచ్చిందో ఆ స్వభావాన్ని చాలా మంది మార్చుకోరు, ఆ ఉద్దేశాన్ని చాలా మంది మార్చుకోరు, ఆ తలపులు చాలా మంది మార్చుకోకుండా అలాగే సాగిపోతూ ఉంటారు. కానీ యోబు జీవితం ఉన్నది ఏంటంటే చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి విశ్వాసులకు కూడా చాలా చెప్పారు. పత్రికలో మనం వెళ్తే నీవు వీటిని విసర్జించాలి అనేటువంటిది. మనం ఎలా ఉంటున్నాం? చెడును విసర్జించే వారంగా ఉంటున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి బ్రతికున్నాడు అని చెప్పడానికి నిదర్శనమే చెడును విసర్జించడం. ఆత్మ సంబంధంగా అందరూ బ్రతుకున్నారా? అందరూ బ్రతుకున్నారా? పాస్టర్ గారు దేవునికి స్తోత్రం చెప్పమ్మా. హల్లెలూయా. అందరూ బ్రతుకున్నారా? నేను లైవ్ లో వాక్యం చెప్తున్నాను. ఈ మాట అడుగుతుంటే నేను పాస్టర్ గారు చర్చిలో వాక్యం చెప్తే అందరూ బ్రతుకున్నారా అని అడుగుతున్నాడు. అసలు అడుగు లేదేమో అనుకున్నాను. ఉన్నారా మీరు ఇక్కడ? బ్రతుకున్నారా? దేవునికి స్తోత్రం. ఏం చెప్పాలి అర్థం కాదు. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బ్రతికున్నారు అంటే ఈ దేహంతో బ్రతికుండడం కాదు, రక్షించబడిన తరువాత ఆత్మ సంబంధంగా ఆత్మ సంబంధంగా బ్రతికున్నానని ఎవడు చెప్పగలడు గట్టిగా అంటే ఆత్మ సంబంధమైన ఆత్మీయ ఉచ్ఛ్వాస నిశ్వాస అనే ఒక అనుభవం ఉంటుంది. అదేంటంటే ఒక వ్యక్తి సహజంగా బ్రతికున్నాడు అని దేని బట్టి చెప్తారు చెప్పండి?
సడన్ గా పడిపోయాను అనుకోండి, నేను మీరందరూ ఏం చేస్తారు? ముక్కులు కాడ ఏళ్ళు పెట్టి చూస్తారు గాలి ఏమైనా వెళ్తుందా. గాలి వెళ్తా ఉందనుకోండి, ఏం చెప్తారు? ఏం పాపం అని చెప్తారు. అంటే ఏం జరుగుతుంది? ఒక ప్రక్రియ. గాలి పీల్చుకోవడం, గాలి విడిచిపెట్టడం. ఈ గాలి పీల్చుకోవడం, విడిచిపెట్టడం మనం గమనిస్తే ఇది నిరంతర ప్రక్రియ. మనిషి ఊపిరి పోసుకున్న దగ్గర నుంచి ఆ గాలి పీల్చి విడిచే ప్రక్రియలో ఏం జరుగుతుందంటే, మంచి గాలి లోపలికి వెళ్తుంది, చెడు గాలి బయటికి వెళ్తుంది. మనం పీల్చేదాన్ని ఆక్సిజన్ అంటాం, మనం విడిచేదాన్ని కార్బన్ డైఆక్సైడ్ అంటాం. ఈ ప్రక్రియలో కొద్దిపాటి వ్యత్యాసం ఏదొచ్చినా కూడా దాన్ని పేరు పెట్టి పిలవం. దాన్ని ఏమంటాం? డెడ్ బాడీ, మృతదేహము. ఆ ప్రక్రియలో ఏమాత్రం వ్యత్యాసం వచ్చినా, పిలవడం ఆగిపోయినా, వదలడం ఆగిపోయినా, ఫలానా వ్యక్తి కాదు, డెడ్ బాడీ, మృతదేహము. తలపాటి బయట ఫ్లెక్స్ వస్తుంది, కీర్తిశేషులు, చచ్చిపోయారని చెప్తారు. అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా ఆత్మీయ ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మంచిని జీవితంలో తీసుకోవాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు సమస్తమైన చెడు మన జీవితంలోకి రాకుండా ఎప్పటికప్పుడు దినదినము విసర్జిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఆత్మీయ ఉచ్ఛ్వాస నిశ్వాస ఏ వ్యక్తి, ఏ విశ్వాస యొక్క జీవితంలో అయితే ఉంటుందో ఆ విశ్వాసే ఆత్మ సంబంధంగా బ్రతికున్నట్టుగాని, చెడు ఎంతున్నా, ఎంత దేవుడు మాట్లాడినా ఈ చెడుని విడిచిపెట్టడం ఏ మాత్రం ఇష్టం లేదని ఏమనుకోబాకండి అంటారు చాలా మంది. అవునా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు చెడు విసర్జించకపోతే యోగులాంటి సాక్ష్యం మనం ఎక్కడ పొందుకోగలుగుతాం? ఈ రాత్రికాల సమయంలో శ్రద్ధగా గమనిద్దాం. ఒకటి, యథార్థమైన ప్రవర్తన యోగు జీవితంలో ఉంది. 2, నీతిమంతుడిగా యోగు ఉన్నాడు. 3, చెడును విసర్జించేవాడిగా యోగు. సో మన జీవితాల్లో మన యథార్థతను దేవుని ఎదుట కాపాడుకోవాలి, మన నీతిని దేవుని ఎదుట కాపాడుకోవాలి. అలాగే సమస్తమైన చెడును విసర్జించే ఒక శ్రేష్టమైన లక్షణం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతనే చెప్పండి పాస్టర్, ఆ ఒక్కటే ఏమంటారు? ఎంతనే చెప్పండి, ఆ ఒక్కటే విడిచిపెట్టలేకపోతున్నది చెడు. అది ఆ చెడు మనలో ఉంటే ఏం చేస్తుంది? మనల్ని పాడు చేస్తుంది. ఆ చెడు మనలో ఉంటే ఒకవైపు నుంచి మనల్ని తినేస్తా ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక చెడుతనములు విసర్జించే లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా యోగు జీవితంలో మనం గమనించినట్లయితే కష్టకాలంలో పరిస్థితులు అనుకూలించినప్పుడు ఈ ఆత్మీయ లక్షణాలతో పాటుగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడంట దేవుని స్తుతించాడంట. 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఒక మాట జ్ఞాపకం చేసుకుని అమ్మా, అప్పుడు యోగు లేచి తన పై వస్త్రమును చింపుకుని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సాష్టాంగపడి, నేల మీద సాష్టాంగపడి నమస్కరించి ఇట్లా నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎప్పుడు యోగు ఈ పని చేశాడు అంటే, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, బిడ్డలు, తనకున్న సొత్తంతా పోయిన తరువాత దేవునికి స్తోత్రం, అంటే అన్ని పోయినప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతిస్తున్నాడు. ఏమంటున్నాడు? పైగా నా తల్లి గర్భములో నుండి దిగంబరినే విడుచుకుని దిగంబరినే తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము.
సాక్ష్య జీవితాన్ని కలిగిన యోగు జీవితంలో ఉన్న గుణ లక్షణాలు ఏంటంటే యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించే శ్రేష్టమైన లక్షణాన్ని కలిగిన వాడు. నాలుగోదిగా ప్రతికూల పరిస్థితిలో దేవునికి స్తోత్రం చెప్పగలిగేవాడు. మీరు నమ్మండి నమ్మకండి, నాకేంటన్నా చిన్న దెబ్బ తగిలింది, ఎదురు దెబ్బే తగిలింది అనుకోండి, యేసయ్యా నీకు స్తోత్రం అంటాను తప్ప అమ్మ అనే మాట కూడా రాదు నాకు. నిజం, దెబ్బ దగ్గరగా ఏమంటాను, అమ్మ అయ్యా అబ్బా అంటాను. అని అమ్మ అయ్యా అబ్బా అనే టైం అంతా అయిపోయింది. ఇప్పుడు అన్ని అమ్మ అబ్బా అయ్యా అన్ని ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఎంతమంది అనుకుంటున్నారు అలాగా? నాకు అమ్మ అబ్బా అయ్యా అన్ని ఒక్కడే అని ఎంతమంది అనుకుంటున్నారు? లేదు లేదు, అమ్మ ఇంకా అందరూ ఉన్నారు, వాళ్ళే ముఖ్యం. ఎంతమంది అనుకుంటారు ఇలాగా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఏ బంధము శాశ్వతమైనది కాదు, ఆయనతో ఉన్న బంధమే శాశ్వతమైన బంధం. హల్లెలూయా. నిజంగా ఏదైనా పని చేస్తున్నప్పుడు చిన్న దెబ్బ తగిలితే, దెబ్బ తగిలి నాకు నేను మళ్ళీ అనుకుంటా, రియాక్ట్ అయ్యి, ఏది నేను దెబ్బ తగిలినప్పుడే దేవా యేసయ్యా స్తోత్రం అంటాను ఏంటని నాకు నేనే అనుకుంటాను. ఎంత నొప్పి తగిలినా యేసయ్యానికి స్తోత్రం అనుకుంటా గట్టి, అలా నెమ్మది తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనం కూడా మన ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువుని స్తుతించే సుగుణాన్ని కలిగి ఉండాలి. ప్రభువు యోగుల గురించి సాక్ష్యం ఇస్తూ అనే మరొక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను, గమనించండి. 2వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే, నీవు నా సేవకుడు యోగు సంగతి ఆలోచించవా, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవునికి భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి అంతటా అతని మంచి వాడు ఎవడనూ లేరు. నిష్కారణముగా అతనిని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మన జీవితాల్లో ఎలా ఉంటున్నాం? ఉండటానికి లేకపోయినా, తినటానికి లేకపోయినా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మార్చబడుతున్నా కూడా నిజంగా యేసయ్యను నమ్ముకుంటే ఈ గుణ లక్షణాలు మన జీవితంలో ఉండాలి. ఈ గుణ లక్షణాలు మన జీవితంలో ఉంటే మనం దేవుని యందు నుంచి పొందుకునేవి 2 ఉన్నాయి. ఒకటి గొప్ప సాక్ష్య జీవితం, 2 గొప్ప ఆశీర్వాదం. యోబు ఇలాంటి లక్షణాలను కలిగి ఉన్నాడు కనుకనే ప్రతికూల పరిస్థితులలో స్తుతించగలిగాడు కనుకనే పరిస్థితి ఎంతగా దిగజారిపోయినా ఇంకా యథార్థతను వదలక దేవునితోనే ఉన్నాడు, దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. కనుకనే యోబు 2 ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. సో మన జీవితంలో దైవికమైన ఆశీర్వాదం మనం అనుభవించాలంటే, దేవుని అందించే సాక్ష్య జీవితం మనం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా యోగులో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి. ఒక్కొక్కరు చెప్పండి, ఒక్కొక్కరు చెప్తారా? ఒక్కొక్క లక్షణం చెప్తారా?
యథార్థంగా ఉండాలి. ఉంటావా? ఎవరి దగ్గర? దేవుని దగ్గర, అమ్మా నాన్న దగ్గర, భర్త దగ్గర, అందరి దగ్గర, మాస్టర్ గారి దగ్గర. యథార్థంగా దేవునికి ఇస్తాం. రెండు నీతిగా ఉండాలి. నీతి అంటే దేవుని నమ్మడం, ఆ నమ్మికలో నుంచి తీర్చబడతాం. నీతిగా ఆ నమ్మకంతో నడవడం దేవుడు, అదే నీతి. దేవునికి ఇస్తాం. అదే కొంతమంది ఏదేదో చెప్తారు నీతి అంటే. లోపల అన్ని చేస్తా శుభ్రము నీతిగా మాట్లాడి బ్రతుకు మారగానే కోరనుకుంటాం. శాస్త్రులు పరిశీలన ఉన్నారు బైబిల్లో, వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమంటాడంటే ఏసయ్య మీరు సున్నం కొట్టిన సమాధులు అంటారు. సున్నం కొట్టిన సమాధి అంటారు పైకి ఎలా కొంత టైల్స్ అరిగించింది, ఇంకా కొన్ని సమాధులు మెరిసిపోతారు. కానీ కొద్దిగా నాకు టైల్స్ మొదలు పెట్టామనుకోండి ఏమంటున్నా కంపు. సో ఆ కంపు కలిగిన నీతి కదా మనకు కావాల్సింది, నమ్మికతో కూడిన నీతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే చెడుతనాన్ని విసర్జించేటువంటి శుభ్రం. దయచేసి ఈ గుణలక్షణాన్ని అందరూ గ్రహించాలని జ్ఞాపకం చేస్తున్నాం. మరోసారి చెడుగా ఏదైతే మనకు అనిపిస్తుందో అది నాకు వద్దని చెప్పగలిగే భక్తి జీవితం కావాలన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నాలుగవదిగా ప్రతికూల పరిస్థితుల్లో దేవుని స్తుతించగలగాలి. పరిస్థితి ఎంతగా దిగజారిపోయిన దేవుని కొరకు కనబడాలి. అప్పుడు దేవుడు ఇతని వంటి వాడు నా సేవకుడు. చూడండి అక్కడ పదాలు యోగుని గురించి రాయబడ్డాయి. నా సేవకుడు ఇతని వంటి వాడు ఎవడు కూడా దేవుడు. రెండంతల ఆశీర్వాదం దేవుడికి. సో అలా దేవుని ఎదుర్కొనే సాక్ష్య జీవితం, నా కుమారుడిని పిలవగలిగే అనుభవం, రెండంతల ఆశీర్వాదం మనం దేవుని దగ్గర అనుభవించాలంటే ఖచ్చితంగా ఇలాంటి గుణ లక్షణాలతో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినప్పుడు దేవుడిచ్చే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని, ఆ సాక్ష్య జీవితాన్ని దేవుని దగ్గర కలిగి ఉండగలుగుతాం. అతి దరిద్రలోకి, అతి కృపలోకి దేవుడు మనల్ని నడిపించి మనల్ని ఆశీర్వదించును గాక. దయచేసి అందరూ మోకరించండి. వాక్యం కొరకే ప్రార్థన చేసుకుంటాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ మోకరించగలిగిన వాళ్ళంతా మోకరించి ఏమని ప్రార్థన చేస్తాం? మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారండి అంటే ఆ చేసామండి. దేని కొరకు చేశారు? ఏం అవసరతలు ఉంటే ఆయన కొరకే చేశాను, ఏ కొరకు చేయలేదు. కానీ మందిరానికి వచ్చి చేయవలసిన ప్రార్థన అవసరతల కొరకు కాదండి. ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టడుగా మారడానికి చేయాలి ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి అలాంటి ప్రార్థన చేయగలుగుతావా సహోదరి, సహోదరుడా? దేవునికి ఇష్టంగా మారే, ఇష్టడుగా మారే ప్రార్థన ఏంటి? అయ్యా సేవకుడు యోబుని గురించి జ్ఞాపకం చేశాడు. యోబు సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నాడు. యోబుని గురించి మనిషి చెప్పలేదయ్యా సాక్ష్యం, దేవా నువ్వే చెప్పావు. అలాంటి జీవితాన్ని నాకు ఇవ్వవా, అలాంటి జీవితాన్ని నాకు ఇవ్వవా అని అడిగేటప్పుడు అలా బ్రతకటం నాకు నేర్పించవా, అలా బ్రతుకుటకు నాకు సహాయం చేయవా ప్రభు అని నోరు తెరిచాడు. ఎంతకాలం మౌనంగా మోగబోయినట్లుగా ఆత్మీయ జీవితంలో పలకలేని వ్యక్తిగా ఉంటావు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదరి, సహోదరుడా, నోరు తెరిచి గుండెను బాదుకుని చెడుతనాన్ని విసర్జించలేని జీవితాన్ని కలిగిన నీవు ఈ గుండెను బాదుకుంటూ ప్రభువా నేను ఆశీర్వదించబడకపోవడానికి, నేను ఎదుట గొప్ప సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండకపోవడానికి కారణం చెడుతనాన్ని విసర్జించకపోవడమే కదయ్యా, నాలో యథార్థత లేకపోవడమే కదయ్యా, నా నీతిని నేను కాపాడుకోకపోవడమే కదయ్యా. అయ్యా నేను అయ్యా ఇదిగో ప్రభువా చెడుతనాన్ని, ఏది చెడుని నాకు కనిపిస్తుందో, ఏది దేవునికి ఇష్టం కాదని నాకు కనిపిస్తుందో దానిని విసర్జించే మనసు యేసయ్య నిశ్చయముగా నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. సమయంలో యథార్థత నాకు దయచేయి. ఎక్కడ అబద్ధం ఆడకూడదునైనా, ఎక్కడ దాపరికి ఉండకూడదునైనా అయ్యా నీతి, నీవు నన్ను నీ రక్తం ద్వారా నీతిగా మార్చావు. నేను నమ్మి నీతో నడుస్తున్న నీతిగా బ్రతకడానికి నాకు సహాయం చేయాలి. ఇవి మనం అడగాల్సిన దేవుని పాదాలు పడుతుంది. ఈ విధమైన ప్రార్థన మనం చేయాల్సింది. శాంతి మోకాళ్ళ నుంచో ప్రార్థన చేయి. ఎందుకు వచ్చింది మందిరానికి? హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయి. మందిరానికి వచ్చి ప్రార్థన చేయకపోవడం పాపం. అసలు ఏదో అనుకుంటున్నారు మీరు, మందిరానికి వచ్చి ప్రార్థన చేయకుండా
మనం కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ టైం పాస్ చేస్తే అది ఉపయోగం లేదు. అభక్తి జీవితం. వచ్చామా, స్తుతించామా, దేవుడు మాట్లాడాడా, మనం దిద్దుకున్నామా, సంతోషంగా ఉన్నామా, అది గొప్ప సంగతి. అది భక్తి జీవితం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఈ విధమైన ప్రార్థన అయ్యా, నేను కష్టాలలో నేను స్తుతించడానికి సహాయం చేయండి. ప్రియమైన వారులారా, దావీదు శ్రమలలో కూడా వెళ్తున్నప్పుడు దేవుని స్తుతించాడు. పౌలు శీలను బంధకాల్లో ఉండి దేవుని స్తుతించాడు. అనేక మంది భక్తులు వారి శ్రమలలో దేవుని మహిమపరిచారు. నీ జీవితం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ భక్తి జీవితం ఏంటి? అన్ని ఉన్నప్పుడు ఆరాధించడం, స్తుతించడం కాదు. ఏది లేనప్పుడు దేవానికి స్తోత్రం అని చెప్పడం నిజమైన భక్తి. ఈ రాత్రి అలాంటి జీవితం నాకు ఇవ్వేసయ్యా, అలా నీ కొరకు బ్రతకడం నాకు నేర్పించేసయ్యా, అలా నీతో నడవడం నాకు నేర్పించేసయ్యా. ఇవి మనం చేయవలసిన ప్రార్థనలు, ఇవి మన దేవుని ప్రార్థనగా అడగవలసిన ప్రార్థనలు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న మాట, ప్రభు వచ్చిన బిడ్డలందరూ దీవించాలని మాట చెప్పి ముగించేస్తే నాకు చాలా తేలిక, నా ఎనర్జీ లాస్ అవ్వకుండా ఉంటాను. కానీ అది కాదు సంఘం అంటే, అది కాదు భక్తి జీవితం అంటే. ఏడు కొరకైతే వచ్చామో, దేవుడు ఏ విషయాలైతే మాట్లాడుతున్నాడో దాని కొరకు మనము దిద్దుకోవడమే ఆరాధన. థాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియులని పిల్లలని బలపరుసయ్యా. ఈ లోకములో మేము జీవిస్తున్నప్పుడు ఇదిగో యోగు భయభక్తులుగా వాడినట్లుగా మేము ఒక్క మాటకు పరిమితమైపోతున్నాం. యథార్థత లేదు, నీతి లేదు నాయనా. చెడుతనాన్ని విసర్జించే అనుభవాలు లేవు. ఏమి మందిరానికి రాలేదా అని స్తుతించడానికంటే ఆరోగ్యం బాగోలేదండి, డబ్బులు లేవండి, కష్టాలుగా ఉన్నాయండి. అలాంటప్పుడు దేవుని స్తుతించాలని ప్రభువా మీరు రాత్రి మాకు నేర్పుతున్నారు. ఎవరైతేనైనా సర్వం కోల్పోయి, స్నేహితులు దూరమైపోయి, బిడ్డలు చనిపోయి, భార్య ఆశ్రయించుకుని శరీరంతో కురుకులైపోయినా ఇంకను అనే మాట నా సేవకుడు. అలాంటి సాక్ష్యం ఈ రాత్రి కలిగి ఉన్నామా దేవా? అతి ఆత్మ సంబంధమైన బలముని బిడ్డలకు దయచేయండి, ఆత్మస్థైర్యాన్ని బిడ్డలకు దయచేయండి, నిలకడ కలిగిన జీవితాన్ని బిడ్డలకు దయచేయండి నాయనా. నీకు స్తోత్రం. నీ సేవకుడిని అడుగుతున్నాను ప్రభువా. ఎందరు బిడ్డలైతే వాక్యాన్ని విని నేను ఎలా ఉండాలి ప్రభు అని అడుగుతున్నారు. నిశ్చయముగా వారు నీ కృప పొందుదురుగాక. సంఘములో నమ్మకమైన బలమైన విశ్వాసులుగా నీ కొరకై జీవిస్తూ నాయనా సాక్ష్య జీవితాన్ని కలిగి ఉందురుగాక. ప్రభు మీరు సహాయం చేయమని నీ కృప చేత నీ పిల్లలందరినీ బలపరచు. వాక్యపు శక్తి చేత నీ బిడ్డలను అభిషేకించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే కొన్ని నిమిషాలు విజ్ఞాపన ప్రార్థనలు చేద్దాం.